నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈ వీడియోలో చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఈ వీడియో డ్రాయింగ్ అని చెప్పి చేస్తున్నాను అనమాట. మన ఛానల్లోని మిక్స్డ్ కంటెంట్ పెడతాను, మీకు తెలిసిందే కదా. కొంతమందికి కొన్ని టాపిక్స్ నచ్చుతాయి, ఇంకొంతమందికి కొన్ని టాపిక్స్ నచ్చుతాయి. ఏదైనా సరే నాకు కామెంట్ రూపంగా తెలియజేస్తేనే నేను ఏది చేయాలనేది డిసైడ్ అవుతాను. బట్ నాకు కిడ్స్ ఛానల్ కూడా ఉంది, అందులో ఓన్లీ కిడ్స్ కంటెంటే పెడుతుంటాను అనమాట. అది లాంగ్ బిఫోర్ క్రియేట్ చేశాను, వదిలేసాను. బట్ అందులో కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నానండి. కిడ్స్కి సంబంధించింది ఏదైనా డ్రాయింగ్స్ అంటే ఇందులో కూడా పెడతాను, కానీ ఇది మిక్స్డ్ కంటెంట్ కదా ఈ ఛానల్ అనేది. అలాగే మనది మెహందీ ఛానల్ కూడా ఉంది. ఎక్కువ మెహందీ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఆ ఛానల్కే ఇస్తానండి, ఓన్లీ మెహందీయే ఉంటుంది. సో అది మీకు తెలియచేద్దామని చెప్పి ఈ చిన్న క్లిప్పింగ్ తీస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలోని ఎంటీ రీఫిల్ ఫిల్లింగ్ ఆర్ట్ చూద్దామండి. ఇక్కడ ఒక డిజైన్ డ్రా చేస్తున్నాను, ఫ్లోరల్ డిజైను. మనం ఏ ఫిగర్స్ అయినా డ్రా చేయొచ్చు. ఇంతకు ముందు కూడా షేర్ చేశాను ఈ వీడియో షార్ట్స్లోని. మన కిడ్స్ ఛానల్లోని ఇలాంటివి 1-2 వీడియోస్ షేర్ చేశానండి. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలాంటి ఆర్ట్స్ అనేవి కిడ్స్కి టీచర్స్ డే ప్రోగ్రామ్స్ అప్పుడు, లేదంటే న్యూ ఇయర్ ప్రోగ్రామ్స్ అప్పుడు పనిచేస్తూ ఉంటాయండి. కొన్ని స్కూల్స్లో యాక్టివిటీస్ చెప్తూ ఉంటారు కదా, గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయమని, లేదంటే మనమైనా తయారు చేయించవచ్చు వాళ్ళకు ఒక యాక్టివిటీ లాగా టీచర్స్ కోసం అని చెప్పి. ఒక్కొక్కసారి డ్రాయింగ్ షీట్స్ దొరుకుతాయి కదండి, వాటితోనే నేను సింపుల్ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి ఇచ్చేదాన్ని అనమాట పిల్లలకి, వాళ్ళ టీచర్స్ కోసం అని చెప్పి. ఇక్కడ ఎంటీ రీఫిల్ యూస్ చేసి ఒక ఫ్లోరల్ డిజైన్ డ్రా చేస్తాను, ఫ్లోరల్ ఇంప్రెషన్ అనమాట. ఏ పిక్చర్ అయినా మనం డ్రా చేయొచ్చు. ఆ తర్వాత పెన్సిల్ షేడింగ్ ఇవ్వాలి. పేపర్ క్రాఫ్ట్స్లోని పాపప్ గ్రీటింగ్ కార్డ్స్, అలాగే ఓరగమి క్రాఫ్ట్స్ నాకు చాలా ఇష్టం అండి, చూసేదాన్ని ఎక్కువ యూట్యూబ్ వీడియోస్. అండ్ అదే కాకుండా కిడ్స్ ఛానల్లోని పేపర్ క్రాఫ్ట్స్ కూడా పెడుతూ ఉంటానండి, పెట్టేదాన్ని అనమాట. టైం సరిపోక నేను ఆ ఛానల్ని జస్ట్ పట్టించుకోలేదు. బట్ ఏ టాపిక్ ఆ టాపిక్ సెపరేట్ చేద్దామని ఉద్దేశంతో నేను ఇది చిన్న క్లిప్పింగ్ లాగా మీకు తెలియజేద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట ఈ వీడియో. సో ఇదనమాట అండి, చాలా సింపులే. దీన్ని ఇంకా ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. ఇది సీలోని డాల్ఫిన్స్ అలాగే షిప్స్ అనమాట. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్గా ఎడిటింగ్ కూడా పెద్దగా నాకు తెలియదండి. కాకపోతే మనకు వచ్చిన ఆర్ట్సే కదా, షేర్ చేయడమే కదా, సింపుల్గా తీసుకున్నాను అనమాట. అలాగా అంటే స్క్రీన్ సెట్ చేయడం కూడా నాకేం వచ్చేది కాదు. జస్ట్ అలాగా చేయగా కాస్త ఇంప్రూవ్ అయ్యానండి. ఇప్పటికీ కొన్ని తెలియని విషయాలు ఉంటాయి, అది చేయగా అనేది తెలుస్తుంది అనమాట. జనరల్గా మిస్టేక్స్ స్టార్టింగ్లో ఎవరైనా చేస్తాం కదా, అసలు నాకు ఏమీ బేసిక్స్ అంటూ, ఎడిటింగ్ బేసిక్స్ అంటూ ఏమీ తెలియవు. అలాగే జస్ట్ తీసేసేదాన్ని, షేర్ చేసేదాన్ని అనమాట. చిన్నపిల్లలతో కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తే పిల్లలు కూడా చాలా థ్రిల్గా, ఫన్గా ఫీల్ అవుతారు. మనకు కూడా ఏంటంటే పిల్లలతో టైం స్పెండ్ చేసామని అనిపిస్తుంది అనమాట. ఏం లేదండి, జస్ట్ ఎంటీ రీఫిల్తో మనం డ్రా చేసి ఇచ్చేయాలి. పర్టికులర్ ఫిగర్ని చేసేసి వాళ్ళకి షేడింగ్ చేయమని చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఇలా దేవుడి బొమ్మలు కూడా వేసి ఇవ్వచ్చండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ఈ డ్రాయింగ్ వరకు వచ్చేసరికి చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్ ఇంట్రెస్టేనండి. అలాగని పెద్ద ఆర్టిస్ట్ని అయితే కాదు, కాకపోతే నా సబ్జెక్ట్కి సంబంధించినవి నేను వేసుకునేదాన్ని. అలాగే మా పిల్లల వరకు వచ్చేసరికి వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించిన డ్రాయింగ్స్ ఉంటాయి కదా, అవి నేను చిన్నప్పుడు వేసి ఇచ్చేదాన్ని అనమాట వాళ్ళకి. అలా ఇంట్రెస్ట్ వచ్చింది ఆ టాపిక్ మీద. అందుకే ఆ టాపిక్ కూడా ఈ మిక్స్డ్ ఛానల్లోని ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇప్పుడు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ డ్రాయింగ్స్ వాళ్ళే వేసుకుంటారండి చక్కగాను. చిన్నపిల్లలకి ఇలా ఎంటీ రీఫిల్తో ఇంప్రెషన్ చేసి ఇచ్చేస్తే షేడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళే వేసినట్టు ఫీల్ అయిపోతారండి హ్యాపీగాను. వాళ్ళలో ఒక క్రియేటివిటీ అలాగే కాన్ఫిడెన్స్ కూడా వస్తుందన్నమాట, ఇంప్రూవ్ కూడా అవుతారు. ప్రజెంట్ ఇప్పుడు చిన్నపిల్లలకి ఇలాంటి ఐడియాస్ బాగుంటాయండి. మా పిల్లలు చిన్నప్పుడు ఇలాగా ఎంటీ రీఫిల్ ఫిల్లింగ్ ఆర్ట్ అయితే చేయలేదు, కానీ వాళ్ళకి ఫిగర్స్ వేసి పక్కన వాటి నేమ్స్ రాసి జంబల్ చేసి ఇచ్చేదాన్ని అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా చేయమని చెప్పేదాన్ని. ఆ టైంలో చిన్న ఫిగర్స్ ట్రై చేసేవారండి. సో రాముల వారి బొమ్మ ఇలా రెడీ అయిపోతుందండి వాళ్ళతో షేడింగ్ చేయిస్తే. చిన్నపిల్లలకే కాబట్టి అంత పర్ఫెక్షన్తో పని లేదండి, జస్ట్ సింపుల్గా వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే చాలు. అలాగే కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ కూడా డ్రాయింగ్ అనే కాకుండా స్టిచ్చింగ్, మెహందీ, క్యాలిగ్రఫీ అలాగే మిగతా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కూడా ఈ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను కదండి. జనరల్గా ఈ ఛానల్లో చూపించే టాపిక్స్ అన్నీ నాకు ఇంట్రెస్ట్ అండి, చాలా ఇష్టమైన టాపిక్స్ అనమాట. ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను కాబట్టి అలాగా షేర్ చేస్తూ ఉంటాను.
ఫిగర్స్ వేయడం రాకపోయినా పర్లేదండి, మన చేతిలో మొబైల్స్ ఉంటాయి కాబట్టి నచ్చిన ఫిగర్స్ ఎంచుకొని జస్ట్ ట్రాన్స్పరెంట్ పేపర్ మీద ఇంప్రెషన్ తీసుకున్నా సరిపోతుంది. ఇలా ఫ్రూట్స్ వెజ్జెస్ కూడా వేసి ఇచ్చేయచ్చండి. వాళ్ళు షేడింగ్ చేస్తున్నప్పుడు ఒక యాక్టివిటీలా ఫీల్ అవుతారనమాట. లేదు అంటే పిల్లల క్లాస్ బుక్స్లో డ్రాయింగ్ బుక్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి అవి ఉంటే ఇంకా ఈజీ అనమాట. ఈ వీడియో సరదాగా ఒక ఐడియా కోసం అని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.